రాజముద్రిక. తీరిక వేళ పిల్లలు పెద్దలు విని ఆనందించండి. వంగదేశాన్ని పాలించే రాజు ప్రతాప్ సేన్, ఆయన భార్య కల్పలత. ఆ ఇద్దరు అన్యోన్య దంపతులు. ప్రతాప్ సేన్ ప్రజాప్రభువుగా ప్రజలందరినీ తన కన్నబిడ్డలుగా చూసుకుంటున్నాడు. తమ పాలనలో ఎవ్వరూ కష్టనష్టాలు ప్రభుత్వ కారణంగా గురి కాకూడదని, అందరూ సుఖసంతోషాలతో కాలం గడపాలని ఆయన అభిప్రాయం. అందుకు భిన్నం కలగకుండా పాలన వహించుతున్నాడు. రాజదంపతులకు ఒకే ఒక లోటు, అది బిడ్డలు లేకపోవడం. అందునిమిత్తం ఎన్నో పుణ్యక్షేత్రాలు సేవించారు, పుణ్యనదులలో స్నానం చేశారు, అయినా ఫలితం లేకపోయింది. ఎందరో మహర్షులను ఆశ్రయించారు, అంతేకాదు దేవాలయాలని నిర్మించారు, అయినా లాభం లేకపోయింది. పిల్లలు లేకపోవడం రాజదంపతులను ఎంతో కృంగదీసింది. తదనంతరం సింహాసనం పరుల హస్తగతం అవుతుందన్న దిగులు. ఆ దిగులు ప్రభువుకే కాదు, ప్రభువుకు సంతతి లేదన్న దిగులు ప్రజలకి కూడా ఉంది. రాజగురువు సదానంద పండితులు సహృదయుడు అయిన రాజుకు సంతతి లేకపోవడంతో బాధపడ్డాడు. అందువలన ఎవరైనా మంచి కుర్రవాడిని చూసి దత్తత చేసుకుంటే అటు వంశ ప్రతిష్టకు ఇటు యువరాజు పట్టాభిషేకంనకు వీలుంటుందని, తనయుడుగా రాజుకు ఉన్న దిగులును పోగొడతాడని సలహా ఇచ్చాడు. అందుకు రాజు ప్రతాప్ సేన్ అంగీకరించాడు. తమ శ్రేయోభిలాషి అయిన రాజగురువు సలహాను అనుసరించి అన్నిటా సమర్థుడు అయిన వాడిని దత్తత తీసుకోవాలని తలచాడు. అందుకే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా ఉండగా వీరేంద్ర స్వామి అనే మహర్షి దేశ విదేశాలు పర్యటిస్తూ వంగదేశం చేరాడు. ఆ మహర్షి ప్రభుదర్శనం కోరడంతో మహామంత్రి ఆ అవకాశమును కలిగించాడు. మహారాజు ప్రతాప్ సేన్ వినయ విధేయతలతో ఆయన్ని ఆహ్వానించాడు. ఆయన గురించిన వివరాలు మంత్రి ముందుగానే చెప్పి ఉండటంతో ఆయన్ని ఘనంగా సత్కరించాడు. రాజదంపతులు ఆయనకి పాదపూజలు చేశారు. అనంతరం తమకున్న చింతను వెలిబుచ్చారు. అప్పుడు మహర్షి వీరేంద్ర స్వామి రాజదంపతులకున్న భక్తి శ్రద్ధలకు మిక్కిలి ఆనందించి వాళ్లను తమకు ఏం కావాలో కోరుకోమన్నాడు. రాజదంపతులు తమకున్న తీరని కోరికగా మిగిలిపోయిన సంతతిని గురించి తెలిపారు. రాజా, నీ వంటి సద్గుణ సంపన్నులు, ప్రజలయందు మిక్కిలి ప్రజాభిమాని, దైవారాధన పరులకు సంతతి లేకపోవడం అనేది మీకు మీ ప్రజలకు బాధాకరమైన విషయంగా గుర్తించాను. ఈ సందర్భంగా మీకు సంతానం కలిగే అవకాశం కలుగు చేస్తున్నాను అని కుడి చేతిని జాచాడు మహర్షి. ఆయన చేతిలో పండు ఒకటి నిలిచింది. దాన్ని రాణి చేతిలో పెట్టాడు. అమ్మా, ఆ పండును పూజించు 6 దినాలు. 7వ రోజున పరగడుపున దాన్ని పూజా మందిరం ముందు కూర్చుని భుజించు. మీకు సంతానం కలుగుతుంది అని చెప్పాడు మహర్షి. రాజదంపతులు అమితానందభరితులు అయినారు. స్వామి, తామెవరో తెలుసుకోవచ్చా అని అడిగాడు రాజు. నన్ను వీరేంద్ర స్వామి అని అంటారు. మీకు సంతాన ప్రాప్తి ఉండుట చేత ఆ దైవమే నన్ను మీ వద్దకు పంపించింది. నా నివాసం హిమాలయ ప్రాంతంలోని అరణ్యం మధ్యలో అని చెప్పాడు. రాజదంపతులు మరోసారి స్వామికి పాదాభివందనం చేసి ఘనంగా సత్కరించి సాగనంపారు. వీరేంద్ర స్వామి చెప్పినట్లుగా ఆచరించింది రాణి. అనంతరం ఆమె గర్భం దాల్చి ఆమెకు ఆడపిల్ల పుట్టడం జరిగింది. ఆ రాజదంపతులకి నగర ప్రజలకు ఆనందం వర్ణనాతీతమైంది. ఆ పసికందు పేరు ప్రతిభాదేవి. దినదిన ప్రవర్ధమానమవుతూ పెరిగింది. మగబిడ్డను కోరుకున్న రాజదంపతులు ఆ భేదంను పాటించకుండా రాకుమారి ప్రతిభాదేవిని పెరుగుతున్న వయసులో గురుకులంలో చేర్చారు. అక్కడ ప్రతిభాదేవి అన్ని విద్యలు అఖండంగా అలవర్చుకుంది. ఆమె రూపవతిగా, సాహసిగా, అన్ని విద్యలలో ఆరితేరిన వీరవనితిగా ప్రకాశించసాగింది. కాలగమనంలో రాజదంపతులు వృద్ధులైన మహారాజుకి పరిపాలన సాగించే శక్తి లేదు. అందువలన ప్రతిభాదేవికి వివాహం చేసి సింహాసనం కూతురికి అల్లుడికి అప్పగించాలని నిర్ణయించుకున్నాడు. మంత్రికి, రాజగురువుకి, సేనానికి కుమారులున్నారు. ఆ ముగ్గురు రూపవంతులే. అయితే ఆ ముగ్గురులో ఎవరి స్వభావం మంచిది కాదు. ముగ్గురు మహారాజు మనస్తత్వానికి విరుద్ధంగా ఉన్నవారే. వారు విడిగా రాజుని కలుసుకుని తమ కుమారులకు రాజకుమారిని ఇచ్చి పెండ్లి చేయమని కోరారు. అందుకు మహారాజు అంగీకరించలేదు. యువకుడు కురూపి అయినా, వీరుడైనా, వీరత్వం లోపించిన వాడైనా, పరిపాలనా అర్హత లేనివాడైనా తమ కుమార్తె ఎవరినైతే కోరుతుందో వారే ఆమెను వివాహమాడే అర్హత కలిగి ఉంటాడని చెప్పాడు. ఆమె అభిప్రాయంను అనుసరించి యువకుని నిర్ణయం జరుగుతుందని అన్నాడు రాజు. అనంతరం రాజకుమారి కోరికను అనుసరించి కత్తి యుద్ధం పోటీకి ఏర్పాటు చేయడమైనది. ఆ యుద్ధంలో అంతస్తులు పాటించడం గాని, కులమతాల గురించి గాని ఉండదు. పోటీలో ఎవరైనా పాల్గొనవచ్చును అని ప్రకటించారు.
రాజు ప్రకటన శాసనంగా ఎంచి రాజముద్రికను ముద్రించినా గాని రాజశాసనానికి విలువ లేదు. ఆ రాజముద్రిక మహారాజు రహస్య మందిరంలో ఉండు ప్రత్యేక స్థలంలో ఉంటుంది. దాన్ని ఎవరూ తాకే అర్హత గాని ఉపయోగించే అధికారం గాని లేదు. మహారాజు ఒక్కరే ఉపయోగించాలి. రాజశాసనం మీద ముద్రించే ప్రయత్నంలో చూడగా రాజముద్రిక కనిపించలేదు. ప్రభుత్వ శాసనాలు అన్నీ రాజముద్రిక ముద్రించాకే చెల్లుతాయి. రాజముద్రిక గురించి విచారణ జరుగుతోంది. ఈ విషయం రాజకుమారికి తెలిసింది. ఎవరో కుట్ర పన్నారని అనుమానించింది. అనంతరం పెద్ద సభ జరిగింది. ఆ సభలో రాజు రాజముద్రికను గురించిన తన అభిప్రాయంను వెల్లడించాడు. రాజముద్రిక ఎవరు అపహరించారో వారు తమ తప్పును గ్రహించి 2 దినాలలో రాజముద్రికను మహారాజుకి అప్పగించకపోతే ఆ రాజముద్రికను నేను సాధించుతాను. ఇది నా ప్రతిజ్ఞ అంది రాకుమారి. రాకుమారిని గురించిన ప్రజలకు పాలకులకు అందరికీ తెలుసును. ఆమె చెప్పింది చెప్పినట్లు చేయగలదన్న నమ్మకం రాజదంపతులకి ఉంది, ప్రజలకు ఉంది. కానీ ఎవ్వరూ బయటపడలేదు. ఆ సభలో ఒక వృద్ధుడు ప్రవేశించాడు. అతను ఎవరో ఎవరికీ తెలియదు. అందర్నీ చూస్తున్నాడు. వెకిలిగా నవ్వుతున్నాడు. రాజదంపతుల నుండి సభలో ఉన్న వారంతా ఆయన్ని వింతగా చూస్తున్నారు. రాజముద్రిక కోసం ఎందుకు ఆతృత పడతారు, హడావిడి చేస్తారు? రాకుమారి చెప్పినట్లు చేస్తే దానికదే దొరుకుతుంది అన్నాడు వృద్ధుడు. అంతేకాక రాకుమారిని చూపించి, చిరంజీవి, నువ్వు అడుగు ముందుకు వెయ్యి, ఆ రాజముద్రిక నీ చేతికి చిక్కుతుంది అన్నాడు వృద్ధుడు. రాకుమారి క్షణం ఆలోచించింది తెలివిగా. నన్ను పెండ్లాడాలని 3 వీరులు అంటే రాజప్రతినిధుల కుమారులు పోటీ పడుతున్నారు. ఆ 3 కత్తిపట్టడంలో మహామహులని ప్రతీతి. ఆ 3లో ఎవరు రాజముద్రికను తెచ్చి నాకు అప్పగించుతారో వారిని వివాహం ఆడతాను. ఆ 3 కాక వేరెవరు రాజముద్రికను తెచ్చి నాకు అప్పగించిన వారిని వివాహం ఆడతాను. ఇది సంధ్యా సమయంలోపు జరగాలి అని అంది. కత్తికి పని చెప్పి కళ్యాణం చేసుకునే కంటే ఇప్పుడు నువ్వు అందజేసిన సందేశం బాగుంది. ఎవరికి రాకుమారిని పెండ్లాడే అధికారం ఉందో ఆ దేవుడికే తెలియాలి అనుకున్నాడు చిన్నగా వృద్ధుడు. ఎంతకీ ఎవరూ బయటపడలేదు. అందరూ బిత్తర చూపులు చూస్తున్నారు. వీళ్లే మహావీరులండి. రాజముద్రిక చేతిలో ఉండి అసమర్థులుగా దిక్కులు చూస్తున్నారు. ఆ రాజముద్రిక ఇచ్చి రాకుమారిని పెండ్లాడవచ్చుగా అన్నాడు వృద్ధుడు. మంత్రి కొడుకుకి వృద్ధుని మీద అనుమానం వచ్చింది. పిలవని పేరంటానికి పిలిచినట్లు వచ్చిన ఆ వృద్ధుడు ఎవరు అని అనుమానించాడు. వృద్ధుని బట్టలు, మాట్లాడే తీరు అనుమానం కలిగించుతోంది. వృద్ధుడి వద్దకు వెళ్లి అతని కళ్ళల్లోకి కఠినంగా చూశాడు. ఆ రాజముద్రిక ఎక్కడుందో నీకు తెలుసు అన్నాడు. తెలిస్తే తెచ్చి ఇచ్చేవాడిని, రాకుమారిని పెండ్లాడేవాడిని అన్నాడు వృద్ధుడు. అతను అన్నదానికి సభ ప్రతిధ్వనించింది నవ్వులతో. ఆయన వృద్ధులు గాని యువకుడు గాని ఆయన చెప్పింది నిజం. రాజముద్రిక ఎవరు తెచ్చి ఇస్తారో వాళ్ళని వివాహమాడి తిరుతాను అన్నది రాకుమారి. రాకుమారి చెప్పింది విని రాజదంపతులు స్తంభించిపోయారు. అదే సమయంలో వీరేంద్ర మహర్షి వచ్చాడు. ఆయన్ని చూడగానే మహారాజు మనసు తేలికయ్యింది. ఆయనకు పాదాభివందనం చేశాడు. రాజకుమారికి మహర్షిని గురించి చెప్పి ఆమె చేత కూడా పాదాభివందనం చేయించాడు. మహారాజు రాజముద్రిక గురించి వివరించబోయాడు. అది నాకు తెలుసును, అందుకే దైవం నన్ను పంపింది అని చేయి జాచాడు. ఆయన చేతిలో పొడుగాటి పూలదండ నిలిచింది. ఆయన నవ్వుతూ రాకుమారిని దగ్గరకు పిలిచాడు. అమ్మాయి, దైవానుగ్రహంతో జన్మించిన బిడ్డవు నీవు. ఆ దైవం పంపిన పూలమాలను ఆ దైవంను తలుచుకుంటూ గాలిలో వదులు. ఇంతమంది సభికుల్లో ఏ వీరుడి కంఠాన్ని ఆ పూలమాల అలంకరిస్తుందో వారినే నువ్వు వివాహమాడు. రాజముద్రిక అతని ద్వారానే నీకు దక్కుతుంది అని అన్నాడు మహర్షి. మహర్షి మాటలు అందరికీ వింతగా తోచాయి. ఎవరు ఏమీ అనలేకపోయారు. అందరూ చూస్తుండగానే రాకుమారి పూలమాలను గాలిలో వదిలింది. మాల కింద పడలేదు. అందర్నీ తప్పించుకుంటూ వెళ్లి అంత క్రితం వచ్చిన వృద్ధుని మెడను అలంకరించింది. సభ మొత్తం విస్తుపోయి చూసింది ఆ వృద్ధుడిని. ఆ మహర్షి చెప్పడం, ఈ ముసలివాడు రాజముద్రికను తెచ్చి ఇవ్వడం లేదా ఇప్పించడం బాగు అన్నాడు మంత్రి కుమారుడు. వృద్ధుడు అవునవును అంటూ మంత్రి కుమారుడు దగ్గరకు వెళ్లి ఆ రాజముద్రిక ఎక్కడుంది చెప్పి ఇచ్చేయరాదు అన్నాడు వృద్ధుడు. రాకుమారి కదలిక లేని స్తంభంలా నిలబడి ఆ వృద్ధుడిని కళ్ళప్పగించి చూస్తున్నది. ముసలివాడుగానే ఉండి రాకుమార్తెను పెండ్లాడి ఆమెకు పాదసేవ చేస్తూ బ్రతుకు. లేనిపోని నిందలు వేస్తే నిలువునా చీలుస్తాను అన్నాడు. రాజముద్రిక అతని వద్ద ఉందా
అడిగాడు రాజు. రాజా, నేను వృద్ధుడను కాదు, మధురానగర యువరాజు విక్రమ్ని అంటూ వృద్ధుడు రూపమును తొలగించుకున్నాడు విక్రమ్. రాకుమారి శరీరం జల్దరించింది. పొంగిపొర్లే ఆనందంతో ఆ అంది. రాజముద్రిక ఇదిగో అంటూ తన వద్ద భద్రంగా ఉంచిన రాజముద్రికను తీసి 2 అడుగులు వేసి దాన్ని రాజకుమారికి అందించాడు. రాజముద్రిక మీకు ఎలా దక్కింది అడిగాడు రాజు. చెప్తాను వినండి. మంత్రి కుమారుడు దీన్ని అపహరించాడు. అతను దాన్ని కావేరీ నదీ తీరాన చెట్టు త్వరలో పెట్టాడు. దాని మీద ఎండుటాకులు వేసి వెళ్ళాడు. నేను అదే సమయంలో అటు వెళుతూ ఈ సంఘటన చూశాను. అది రాజముద్రికని తెలియదు, అతను మంత్రి కుమారుడు అని తెలియదు. చెట్టు త్వరలో ఏదో దాచాడని అనుమానించి అతను వెళ్ళగానే వెళ్ళి త్వరలోని రాజముద్రికను తీసుకున్నాను. వంగదేశ చిహ్నం నాకు తెలిసి ఉండటంతో అది మీదని తెలిసి నేను ఈ రాజ్యంలో అడుగుపెట్టి విచారించగా రాకుమారిని పెండ్లాడి రాజ్యాన్ని చేపట్టాలని చూస్తున్నారు 3 వీరులు. రాకుమారిని మంత్రి కుమారుడే వరించినట్లయితే తన పరిశోధనలో దొరికినట్లు రాజముద్రికను అప్పగించాలని, ఆమె వేరెవరినైనా వివాహం ఆడితే ఆ రాజముద్రిక ఆధారంగా శాసనాన్ని మార్చి రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని ఎత్తువేశారు. ఆ రాజముద్రిక నాకు చిక్కింది. నాకు రాకుమారిని రాజముద్రికను అడ్డం పెట్టుకుని వివాహం ఆడాలనే అభిప్రాయం లేదు. సాటి రాజుగా, అందులో ప్రజాప్రభువుగా దేశ దేశాల ప్రజలు మెచ్చుకుంటున్న తమ రాజముద్రికను తమకు అప్పగించి అపహరించిన దోషిని మీ ముందు నిలపాలని వచ్చాను అని అన్నాడు విక్రమ్. అబద్ధం అని అరిచాడు మంత్రి కుమారుడు. అబద్ధమా అని నవ్వాడు మధురానగర యువరాజు. అవును అన్నాడు గట్టిగా మంత్రి కుమారుడు. నీ చేత నేను నిజం పలికించుతాను అంటూ కత్తిని దూశాడు. ఇద్దరూ కత్తులు జులిపించారు, కలియబడినారు. అందరూ కళ్ళప్పగించి చూస్తుండగా వాళ్ల మధ్య పోరాటం అధికమైంది. శరీరాన్ని మర్చి పోరాటం సాగించుతున్నారు. మంత్రి కొడుకు పట్టిన కత్తి జారిపోవడంతో విక్రమ్ అతని గుండెలకు కత్తిని సూటిగా చూపించుతూ చెప్పు లేదా చస్తావు అన్నాడు. మంత్రి కుమారుడు తన తండ్రి రాజముద్రికను అపహరించి తెచ్చి తనకు ఇచ్చాడని, రాకుమారిని పెళ్లాడే అభిప్రాయాన్ని, సింహాసనం చేజిక్కించుకోవాలన్న తలంపు అధికంగా ఉండడం వలన ఆ పని చేశానని నిజం ఒప్పుకున్నాడు. వెంటనే మహారాజు మంత్రికి, మంత్రి కుటుంబ సభ్యులకు దేశ బహిష్కారం ఉత్తర్వులు జారీ చేశాడు. రాకుమారి స్వార్థంతో రాజముద్రికను అపహరించిన మంత్రి స్వభావం మంచిదని, వాళ్లకు విధించిన శిక్షను రద్దు చేసి మంత్రి పదవి నుండి తొలగించమని కోరింది. కూతురు చెప్పినట్లు చేశాడు మహారాజు. అనంతరం విక్రమ్కు తమ కుమార్తెను ఇచ్చి అతి వైభవంగా వివాహం జరిపారు రాజదంపతులు. మహర్షి ఆనందంతో అందర్నీ ఆశీర్వదించాడు.